and subscribe to Vishwasam.in. ఆరేళ్ల ఎదురు చూపులు, ఎంతకు తీరని అభిమానుల ఆకలి, అయినా ఎప్పుడూ తగ్గని అంచనాలు, ఆశలు. ఇది సింపుల్ గా 2017 తర్వాత స్టోరీ. బాహుబలి 1 and 2 సినిమాలతో రికార్డులు బద్దలు కొట్టడమే కాదు, మోడీ లాంటి వాళ్ల చేత కూడా ప్రశంసలు అందుకున్న ఏకైక హీరో ప్రభాస్. హాలీవుడ్ అగ్రనటులు కూడా పేరు చెప్పి మరీ ప్రభాస్ తో నటిస్తానని ప్రకటించుకునేంత ఎదిగిపోయాడు యంగ్ రెబల్ స్టార్. పాస్పోర్ట్ లేకుండా ఎక్కడికైనా వెళ్ళగలిగిన ఒకే ఒకడు ప్రభాస్. ప్రపంచమంతా ప్రభాస్ ని గుర్తుపడతారు అంటూ మెటాఫర్లో చెప్పిన మోడీ. అంత పాపులర్ నటుడికి ఇక సలార్తో అయినా సరైన హిట్ పడుతుందా? ఇదే ఇప్పుడు ఉత్కంఠ. ట్రైలర్ అండ్ టీజర్ చూస్తే బాగున్నాయి. ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో అభిమానుల్ని సంతోషపెట్టిన ప్రభాస్ మూవీ ఖచ్చితంగా లేదు. బాహుబలితో రికార్డులు బద్దలు కొట్టిన తరువాత అంచనాలు పెంచిన సాహో. ప్రభాస్ స్టార్డమ్ ను డీల్ చేయడంలో తడబడిన డైరెక్టర్. సాహో తర్వాత రాధేశ్యామ్ది ఇంకో స్టోరీ. ఎప్పుడూ యుద్ధాలు తన్నుకోవడమేనా అంటూ అందమైన పెయింటింగ్ లాంటి ప్రేమ కథ రాధేశ్యామ్తో వచ్చాడు ప్రభాస్. నిర్మాణంలో కూడా ప్రభాస్ హ్యాండ్ ఉంది అని చెప్తున్నట్టుగా మహా భారీ లొకేషన్లతో ఉంటుంది సినిమా. కానీ సోల్ మిస్ అయిన ఫీలింగ్, అందుకే మిస్ ఫైర్ అయింది. ఇక ఆది పురుష్ మీద ముందు నుంచి అందరికీ అనుమానాలే. ప్రభాస్ లాంటి కటౌట్ ని పెట్టుకొని ఆ పిచ్చి గ్రాఫిక్స్ ఏంటో అర్థం కాలేదు. సినిమా అభాసుపాలైంది. నిజానికి సినిమా ఓ మోస్తరుగా ఉన్నా ప్రభాస్ కి ఉన్న బీజేపీ కనెక్ట్ కి అద్దిరిపోయి వసూళ్లు చేసేది. కానీ అలా జరగలేదు. ఈ లోటు అంతా సలార్ తీర్చేస్తాడా? ఏకంగా 150 కోట్లు ఓపెనింగ్ వస్తుందనే అంచనాలు. ప్రభాస్ మళ్ళీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులుపుతాడా? ఇదే కోరుకుంటున్నారు ఇప్పుడు అభిమానులు. సినిమా ఏమాత్రం పాజిటివ్ గా అనిపించినా అల్లవోకగా 1000 కోట్లు వసూలు చేసే సత్తా ప్రభాస్ కి ఉంది. అందుకే సలార్ ఇప్పుడు హాట్ పొటాటోలా కనిపిస్తోంది. అదే జరిగితే సలార్ సీక్వెల్ తో పాటు కల్కికి కూడా 2000 కోట్ల వసూలు టార్గెట్ అయినా ఆశ్చర్యం లేదు. దట్ ఈస్ ప్రభాస్. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి మరి. Like, share and subscribe to Vishwasam.in.